దేవుడు కూడా మన జీవితంలో కొన్నిసార్లు మన గూడును రేపుతాడు. ఎందుకంటే ఈ శ్రమలు అనేవి, ఈ బాధలు అనేవి, ఈ నిందలు అనేవి, ఈ అవమానాలు అనేవి మనము ఆత్మీయంగా పరిపక్వతలోనికి రావాలని దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతిస్తారు. హల్లెలూయా. ఒకవేళ ఆ శ్రమలు లేకపోతే, ఆ బాధలు లేకపోతే, ఆ నిందలు లేకపోతే దేవుని వైపు చూడడము, దేవుని మీద ఆనుకోవడము, దేవుని పైన ఆధారపడడం అనేది మనకి అలవర్చబడదు. మనము దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని కొరకు ఎదురు చూడాలంటే మన జీవితంలో దేవుడు మన గూడుని రేపుతాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకవేళ ఆ విధమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతించకపోతే, పక్షిరాజు పిల్లలు గూటికే పరిమితమైనట్లుగా మనము ఆధ్యాత్మికమైనటువంటి మరుగుజ్జుతనములో మనం ఉండిపోతాం. విశ్వాసములో పరిపక్వత ఉండదు. హల్లెలూయా. చిన్న చిన్న శ్రమలకి మనం తట్టుకోలేము. కాబట్టి దేవుడు మన జీవితాలలో కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు.